ఏమైనా జగదీష్ రెడ్డి గారిని బయటికి పంపుతావు. అదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్న మాట మహిళా జర్నలిస్ట్ అయినా సరే, ఏ జర్నలిస్ట్ అయినా సరే, యూట్యూబ్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొడుకులను ఒక్కొక్కరిని తోలు తీస్తా బట్టలు తీసుకొడతా అని మాట్లాడతాడు వాడు ముఖ్యమంత్రి. వాడికి మానసిక రుగ్మత వచ్చినట్టుంది, మెంటల్ అయిపోయినాడు రేవంత్ రెడ్డి అంటాడు. ఏ మాటలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా గా భాషన మాట్లాడేది. ఒక మేధావి ఖండించాడు, ఒక జర్నలిస్ట్ ఖండించాడు, ఒక జర్నలిస్ట్ ఎడిటర్లు ఖండించారు. ఏం పదజాలం అని చెప్పి దాన్ని హెడ్డింగ్ లెటర్ రాసిరు. మళ్ళా ముఖ్యమంత్రి అంటూ అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ అంటే ఆయన వాటిని తీసేయాలి, రికార్డులకి వెళ్ళి తొలగించాలి. మంచిగా నవ్వుకుంటా కూర్చున్నాడు స్పీకర్ అంటే, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. బట్టలు తీసుకొడతాను ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి మాట్లాడాడు. చూసిరా గిన్నెల చరిత్ర అటువంటి భాష. ఆడాయన మొగాయన అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఏందైనా మాట్లాడదలుచుకున్నది? నా కుటుంబం జోలికి వస్తూ ఊకోను. మరి ఇంతమందికి నువ్వు మాట్లాడినప్పుడు అంతమంది లేదు కుటుంబాలు కాదా? బిడ్డల గురించి, భార్యల గురించి, కొడుకుల గురించి చిట్టినాడు అని పేరు పెట్టి వాడు పందులు ఎక్కుండు, వీడు గుర్రం ఎక్కుండు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇక నీ పిల్లలు అనేసరికి నీకు బాధ అవుతున్నదా? మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇంకోటి ఆయనకు సంబంధించిన కుటుంబం గురించి ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి. ఆయన భార్య గురించి, ఆయన కూతురు గురించి. ఎవరైతే ఆయన పుణ్యాన ఇబ్బంది పడ్డరు, అది హైడ్రా పుణ్యమో, మూసి ప్రక్షాళన పుణ్యమో, రకరకాల పేరుతో ఎవరైతే ఇబ్బంది పెట్టావో నువ్వు, ప్రజలు మాట్లాడినటువంటి భాష ఎవరికి సంబంధం లేదు. అది మంచిదని మేము హర్షిస్తలేము, అది మంచిదని కూడా మేము కోరుకుంటలేము. కానీ ఎంత బాధ అయితే వాళ్ళు అంత తీవ్రంగా మాట్లాడేటువంటి దయచేసి అర్థం చేసుకొని దాన్ని మార్చుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చడం కోసం ఏం చేస్తావో చెయ్యి. ఎందుకే ఇట్లాంటి భాష మాట్లాడుతున్నాడు? బడ్జెట్లో పెడతానికి పైసలు లేవు, చెప్పిన హామీలు నెరవేరుస్తానికి చేత కాదు, ఒకటి వారికి జీతాలు వేయలేము, ఇక డిఎల్ఏ సంగతి తర్వాత చూద్దామని చెప్పి మాట్లాడుతున్నాడు. వాటి నుంచి పక్కదారి పట్టించాలంటే కేసీఆర్ గారిని ఏదో ఒక మాట అనాలి, ఆ పంచాయతీలో బయటపడాలి. కేటీఆర్ని ఒక మాట అనాలి, ఆ పంచాయతీలో బయటపడాలి. జగదీష్ రెడ్డిని బయటికి పంపాలి, ఆ పంచాయతీలో బయటపడాలి. అంటే చేతగానటువంటి వాడు చేసేటువంటి రాజకీయం ఇది. ఎదుర్కొనే సత్తా లేదు, సమర్థత లేదు, కనీసం సంకల్పం లేదు. దాని నుంచి బయటపడుతందుకు ఈ కుట్రలు మాట్లాడుతున్నాడు.